దక్షయాగంలో సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత శివుడు లోకాన్ని విడిచిపెట్టి ధ్యానంలో మునిగిపోయాడు. శివుడిని దీర్ఘకాల ధ్యానంలో మేల్కొల్పడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరారు. మన్మధుడు శివుడిపై పూలబాణాన్ని వేశాడు. ధ్యానభంగం కావడంతో శివుడు ఆగ్రహానికి మన్మధుడు భస్మమైపోతాడు. భస్మం నుండి బంధాసురుడు జన్మించాడు. ఘోర తపస్సు చేసి పురుషుల వల్ల తనకి మరణం లేకుండా వరం సంపాదించాడు. తన శక్తితో దేవతలను జయించాడు. బంధాసురుడి నుండి లోకాన్ని కాపాడడానికి దేవతలు త్రిమూర్తుల వద్దకు చేరారు. త్రిమూర్తులు ఆదిపరాశక్తియే బంధాసురుని సంహరించగలదని సెలవిస్తారు. దేవతలతో కలిసి మహాయాగం ప్రారంభించారు. విష్ణువు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు తమ ఆయుధాల శక్తులను సమర్పించారు. అప్పుడు ఆ యాగగుండం నుండి పరాశక్తి లలితా త్రిపుర సుందరి రూపంలో ఆవిర్భవించింది. కథ ఇక్కడతో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. సాయంత్రం కలుసుకుందాం.